ಕರ್ತನಾದ ದೇವರನ್ನು ಸ್ತುತಿಸಿ ಆರಾಧಿಸಿ ಮೇಜಿನಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳೋದಕ್ಕೋಸ್ಕರ ఆమోసు గ్రంథದಿಂದ ಒಂದು వాక్యವನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఆమోసు గ్రంథ 4వ అధ్యాయ 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగనే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై ಸಿದ್ಧಪಡುಡಿ. ಅದು ಕಾರಣ ಇಸ್ರಾಯೇಲೇ, ನಾನು ನಿಮಗೆ ಮಾಡುತ್ತೇನೆ, ನಾನು ಮಾಡಬೇಕೆಂದರಿಂದ ಇಸ್ರಾಯೇಲೇ, ನಿನ್ನ ದೇವರಿಗೋಸ್ಕರ నిన్నను సిద్ధ ಮಾಡಿಕೋ. మన దేవుని అనుదినము కలుసుకోవాలి. ఆకరుణ మధ్యాకాశంలో పరలోకమందు నిత్యము కలుసుకోవాలి. ನಮ್ಮ ದೇವರನ್ನು ಅನುದಿನ ನಾವು ನೆನಪಡ್ಕೋಬೇಕು. ಆ మధ్యాకాశದಲ್ಲಿ ఆతను నెనపడుకోಬೇಕು. ఈ ఉదయకాలం వేళ ఆదివారం సమాజముగా చేరి ఆయన్ను కలుసుకొని స్తుతించి ఆరాధించాలి. ಈ ಉದಯಕಾಲ ಸಮಯದಲ್ಲಿ, ಈ ಭಾನುವಾರ ಸಮಯದಲ್ಲಿ ಆತನ ನಾವು ಸೇರಿ ಆತನ ಆರಾಧನೆ ಮಾಡಬೇಕು. ఆమోసు ఇశ్రాయేలు ప్రజల్ని పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు, రండి మన ప్రభువును కలుసుకుందాం. ఆమోసును ఇశ్రాయేలు ప్రజలను కరీತಾ ಇದ್ದಾನೆ, ಬನ್ರಿ ನಮ್ಮ ದೇವರನ್ನು ನಾವು ಸೇರೋಣ ಎಂಬುದಾಗಿ. ఆయన్ను కలుసుకుందాం, మనము అందుకోసమై సిద్ధపడదాం అంటున్నాడు. ఆతను సేరోಣ, ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಸಿದ್ಧಪಡೋಣ ಎಂಬುದಾಗಿ. ఆ దేవుని కలుసుకునే ముందు ఆ దేవుడు ఎవరో మొదటి 4 అధ్యాయాల్లో ఆ దేవుని వారికి గుర్తు చేస్తున్నాడు. ఆ దేవుని ಸೇರೋಕೆ ಮೊದಲು ఆ ದೇವರು ಯಾರೆಂಬುದಾಗಿ ಮೊದಲ 4 ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಗುರುತು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఆ దేవుణ్ణి ఎలా కలుసుకోవాలో, ఎలా సమృద్ధిగా కలుసుకోవాలో ఆ సిద్ధపాటు గురించి 5వ అధ్యాయంలో చెబుతున్నాడు. ఆ ದೇವರನ್ನು ಯಾವ ರೀತಿ ನಾವು ಸೇರಬೇಕು, ಯಾವ ರೀತಿ ಸಮೃದ್ಧಿಯಾಗಿ ಆತನ ಸೇರಬೇಕೆಂಬುದಾಗಿ 5ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. కాబట్టి మొదటి సందేశంలో ఆ దేవుడు ఎవరో 5 మాటలు చూద్దాం. 1ನೇ సందేశದಲ್ಲಿ ఆ ದೇವರು ಯಾರೆಂಬುದಾಗಿ 5 ಮಾತುಗಳನ್ನು ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. 2వ సందేశంలో ఆ దేవుణ్ణి కలుసుకోవడానికి ఎలా సిద్ధపడాలో 5 సిద్ధపాట్లు 2వ సందేశంలో చూద్దాం. 2ನೇ ವರ್ತಮಾನದಲ್ಲಿ ಆ ದೇವರನ್ನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಸೇರಬೇಕೆಂಬುದಾಗಿ 2ನೇ 5 ಮಾತುಗಳನ್ನು ನಾವು ನೋಡಿಕೊಳ್ಳೋಣ. బల్లకు ముందు ఆయన ఎవరో మనము తెలుసుకునే నిమిత్తమై ఆమోసు గ్రంథములో ఒక 5 పేర్లు ఆ ప్రభువుని గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ ఇమేజ్ మొదలు ఆతను యారో 5 ಹೆಸರುಗಳನ್ನು ఆమోసు గ్రంథంలో ನಾವು ನೋಡೋಣ. మొదటి అధ్యాయములో చూడండి, 1ನೇ అధ్యాయದಲ್ಲಿ ನೋಡ್ರಿ, ఆయన యొక్క 5 పేర్లలో ఒక పేరు కనబడుతుంది. ఆతన 5 ಹೆಸರುಗಳಲ್ಲಿ ಒಂದು ಹೆಸರು ಕಂಡು ಬರ್ತದೆ. 1వ అధ్యాయము 3వ వచనం, 1ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ವಚನ, యెహోవా సెలవిస్తున్నదేమనగా. యెహోవా ఇంతన్నుతా ఇದ್ದಾನೆ. 6వ వచనం, 6ನೇ ವಚನದಲ್ಲಿ యెహోవా సెలవిస్తున్నదేమనగా. యెహోవా ఇంతన్నుతున్నాನೆ. 9వ వచనం, 9ನೇ ವಚನದಲ್ಲಿ యెహోవా సెలవిస్తున్నదేమనగా. యెహోవా ఇంతన్నుతున్నాನೆ. 11వ వచనం, 11ನೇ ವಚನದಲ್ಲಿ యెహోవా సెలవిస్తున్నదేమనగా. యెహోవా ఇంతన్నుతున్నాನೆ. 13వ వచనం, 13ನೇ వచನದಲ್ಲಿ యెహోవా సెలవిస్తున్నదేమనగా. యెహోవా ఇంతన్నుతున్నాನೆ. ఇలాగున మొదటి 2 అధ్యాయాల్లో ఆయన యెహోవా 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 అని వారికి గుర్తు చేస్తున్నాడు. ಮೊದಲು 2 ಅಧ್ಯಾಯಗಳಲ್ಲಿ ಯೆಹೋವನು ಯೆಹೋವನು ಯೆಹೋವನ ಗುರುತು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. గనుక మొదటి టైటిల్ ఏమిటంటే ఆయన యెహోవా. 1ನೇ ಒಂದು ಟೈಟಲ್ ಏನಪ್ಪ ಅಂದ್ರೆ ಆತನ ಯೆಹೋವನು. యెహోవా అనగా ఉన్నవాడు. యెహోవనమని ఇరువాతను. ఆ మాట మనకు నిర్గమాకాండం 3వ అధ్యాయంలో చూస్తాం. ఆ మాತು ನೀವು ವಿಮೋಚನಕಾಂಡ 3ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನೋಡ್ತೀವಿ. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మోషేతో చెబుతాడు, ఆయన ఉన్నవాడు. యెహోవా అనగా ఉన్నవాడు. యెహోవనము ఇరువాతను. 3వ అధ్యాయం 14వ వచనములో నేను ఉన్నవాడను అనువాడను. ನಾನು ಇರುವಾತನು ಎಂಬುದಾಗಿ. ఉన్నవాడు అనగా ఉనికిలో ఉన్నవాడు. ఇరువాతను, ఆತನು ఇరువాತನಾಗಿದ್ದಾನೆ. ఆయన ఆది నుండి ఉన్నవాడు. ಆತನ ಆದಿಯಿಂದ ಇರುವಾತನು. ఆయన అంతం వరకు ఉండేవాడు. ಆತನ ಅಂತ್ಯದವರೆಗೂ ಇರುವಾತನು. మనమైతే ನಾವಾದ್ರೆ మధ్యలో వచ్చాం, మధ్యలో పోతాం. మధ్యದಲ್ಲಿ ಬರ್ತೀವಿ, మధ్యದಲ್ಲಿ ಹೋಗ್ತೀವಿ. 63 సంవత్సరాల క్రితం నేను లేను. 63 ವರ್ಷ ಕೆಳಗೆ ನಾನು ಇಲ್ಲ. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఉండను. ಇನ್ನು ಕೆಲವು ವರ್ಷ ಆದ್ಮೇಲೆ ನಾನು ಇರೋದಿಲ್ಲ. మనమంతా అంతే కదా. ನಾವೆಲ್ಲ ಅಷ್ಟೇ ಅಲ್ವಾ? కానీ దేవుడు అలా కాదు. ಆ ದೇವರು ಆ ರೀತಿ ಅಲ್ಲ.
ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు. ఆతను యావాగలు ఇరువాతను. అదే కొలసై పత్రికలో మనం చదువుతాం. అదే కొలసి పత్రికలు ನಾವು ಓದ್ತೀವಿ. కొలసై పత్రిక 1వ అధ్యాయము కొలసి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం 15వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆతను ಎಲ್ಲಕ್ಕೂ ಮೊದಲಿರುವವನು, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆతనే ಎಲ್ಲದಕ್ಕೂ ఆధారభూతును. కాబట్టి మొదటి మాట, 1ನೇ ಮಾತು, యెహోవా అనగా ఉన్నవాడు. యెహోవనెంಬುದಾಗ ಆತನು ಇರುವಾತನು. ఉన్నవాడు అనగా ఉనికిలో ఉన్నవాడు. ఇరువాతనెంಬುದ ఆతను ఈగలు ఇరువాతను. రెండవది ఉన్నవాడు అంటే ఐశ్వర్యవంతుడు అని అర్థం. ಎರಡನೇದಾಗಿ ಇರುವಾತನೆಂಬುದ ಆತನು ಐಶ್ವರ್ಯವಂತನು. మా తెలుగు భాషలో బాగా ఉన్నవాడు అంటే బాగా ధనవంతుడు అని అర్థం. తెలుగుನಲ್ಲಿ ಇರುವಾತನೆಂಬುದ ತುಂಬಾ ಆತನ ಐಶ್ವರ್ಯವಂತನೆಂಬುದಾಗಿ. మరి కన్నడలో ఆ మాట ఉందో లేదో నాకు తెలియదు. కన్నడದಲ್ಲಿ ಇದ್ರೆ ಗೊತ್ತಿಲ್ಲ. ఆయన బాగా ఉన్నవాడు. ఆతను ತುಂಬಾ ಇರುವಾತನು. రోజు ఒక డ్రెస్ వేస్తాడు. అనుదిన ಒಂದೊಂದು డ్రెస్ చేంజ్ ಮಾಡ್ತಾ ಇರ್ತಾನೆ. సంవత్సరానికి ఒక బండి మారుస్తాడు. ವರ್ಷಕ್ಕೊಂದು ಗಾಡಿ చేంజ్ ಮಾಡ್ತಾನೆ. నెలకొక కారు మారుస్తాడు. తింగులకొంದು కారు చేంజ్ ಮಾಡ್ತಾನೆ. 10 ఏళ్ళకి ఒక ఇల్లు కడతాడు. 10 ವರ್ಷಕ್ಕೊಂದು ಮನೆ ಕಟ್ತಾನೆ. బాగా ఉన్నవాడు అంటారు. ತುಂಬಾ ఇరువాతను అంటే రిచ్ ఎనఫ్ అని అర్థం. ఆతను ఐశ్వర్యవంతుడెంಬುದಾಗಿ ಅರ್ಥ. మన దేవుడు కూడా బాగా ఉన్నవాడు. ನಮ್ಮ ದೇವರು ಸಹ ತುಂಬಾ ಇರುವಾತನು. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఉంటాదేది ఆతనిదే ఉంటాగలిಲ್ಲ. ఇదే కొలసై పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో, కొలసి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనದಲ್ಲಿ, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞాన సర్వ సంపద ఆతనಲ್ಲೇ అడకವಾಗಿದೆ. కాబట్టి సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి, ఆతನಲ್ಲಿ ಇದೆ. కాబట్టి దావీదు కూడా అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దావీదును ಹೇಳ್ತಾನೆ, ಯೆಹೋವ ನನ್ನ ಕುರುಬನು, ನನಗೆ ಯಾವ ಕೊರತೆ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ. The Lord is my shepherd, I shall not want. యెహోవ ನನ್ನ కురుబను, ನನಗೆ ಯಾವ కొరತೆ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ. ఆ మాట ఎంత ధైర్యాన్ని కలిగిస్తుందో చూడండి. ఆ మాట ಎಷ್ಟು ధైర్యವನ್ನು ಉಂಟು ಮಾಡ್ತಾನೆ ನೋಡ್ರಿ. ఆ మాట ఎంత ఆదరణ కలిగిస్తుందో చూడండి. ఆ మాట ಎಷ್ಟು ఆదరణ ఉంటు ಮಾಡ್ತಾನೆ ನೋಡ್ರಿ. ఆ మాట మనల్ని ఆరాధనకు ఎంత త్వర పెడతాదో చూడండి. ఆ మాట నಮ್ಮನ್ನು ఆరాధన ಮಾಡುವುದು ಎಷ್ಟು త్వర ಮಾಡ್ತದೆ. మనం ఆరాధించే దేవుడు దిక్కుమాలిన వాడు కాదు, సర్వ సమృద్ధి గలవాడు. ನಾವು ఆరాధన ಮಾಡುವಂತ ದೇವರು ఏదో గతిల దేవుడಲ್ಲ, ఆತನು సర్వ సమృద్ధి ఇల్లంత దేవుడు. అన్ని ఆయనలో ఉన్నాయి, ಎಲ್ಲವೂ ಆತನಲ್ಲಿ ಅಡಕವಾಗಿದೆ. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నడలా అతడు దేవుని అడగవలెను. ನಿಮ್ಮಲ್ಲಿ ಯಾವನಿಕ ಜ್ಞಾನ ಕಡಿಮೆ ಇದ್ರೆ ಆತನ ದೇವರಲ್ಲಿ ಕೇಳ್ಕೋಬೇಕು. ఒక జ్ఞానమే కాదు, ఏది కొదువు ఉన్నా దేవుని అడగాలి. ಒಂದು ಜ್ಞಾನ ಎಲ್ಲ ಯಾವುದು ಕಡಿಮೆ ಇದ್ರೂ ದೇವರಲ್ಲಿ ಕೇಳ್ಕೋಬೇಕು. అడుగుడి మీకు ఇవ్వబడును, ಕೇಳ್ಕೊಳ್ರಿ మీకు ಕೊಡಲ್ಪಡುತ್ತದೆ. వెదకుడి మీకు దొరుకును, ಹುಡುಕ್ರಿ ನಿಮಗೆ ಸಿಕ್ಕುವುದು, తట్టుడి మీకు తీయబడును. అంతే, ఈ ఒక్క మాట చాలు. ఈ ಒಂದು ಮಾತು ಸಾಕು. మనం కూడా దేవునిలాగా ధనవంతులం కాగలం. ನಾವು ಸಹ ದೇವರಾಗೆ ಧನವಂತರಾಗಬಹುದು. నేను 7వ తరగతి చదివేటప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు. ನಾನು 7ನೇ ಕ್ಲಾಸ್ ಹೋಗ ನನಗೆ ಇಂಗ್ಲಿಷ್ ಬರೋದಿಲ್ಲ. ఇంగ్లీష్లో నాకు 2 మార్కులు వచ్చినాయి. ಇಂಗ್ಲಿಷಲ್ಲಿ ನನಗೆ 2 మార్క్ ಬಂತು. టీచర్ కొట్టకుండా కొట్టాడు. ఆ టీచర్ బడిదే దేవా నాకు ఇంగ్లీష్ నేర్పించు అని అడిగాను దేవుణ్ణి. కర్తన ఇంగ్లీష్ కలుసుకోవడం కర్తనాన్ని కేಳ್ಕೊಂಡಿದ್ದೀನಿ. నీ దగ్గర అన్ని ఉన్నాయి కదా, నాకు ఇంగ్లీష్ కూడా దయచేయని అడిగాను. ನಿನ್ನ ಹತ್ರ ಎಲ್ಲವೂ ಸಹ ಇದೆಲ್ಲ, ನನಗೆ ಇಂಗ್ಲಿಷ್ ಕಲಿಸ್ಕೊಡು ಎಂಬುದಾಗಿ. అప్పుడు దేవుడు నాకు ఇంగ్లీష్ నేర్పించాడు. ಆಗ ದೇವರು ನನಗೆ ಇಂಗ್ಲಿಷ್ ಕಲಿಸ್ಕೊಟ್ಟರು. ఇంగ్లీష్ ప్రొఫెసర్గా చేశాడు. ఇంగ్లీష్ ಅಲ್ಲಿ ప్రొఫెసర్ ఆಗಿ ಮಾಡಿದರು. అమెరికాలో కూడా ఎన్నో ఇంగ్లీష్ ప్రసంగాలు చేసే భాగ్యం కల్పించాడు. అమెరికాದಲ್ಲಿ ಸಹ ಎಷ್ಟೋ ಇಂಗ್ಲಿಷ್ ಪ್ರಸಂಗ ಮಾಡುವಂತ ದೇವರು ಭಾಗ್ಯವನ್ನು మన దేవుడు యెహోవా, ನಮ್ಮ ದೇವರು ಯೆಹೋವನು, ఆయన ఉన్నవాడు, ఆతను ఇరువాతను అనగా ఉనికిలో ఉన్నవాడు, ఆయన సమృద్ధి ఉన్నవాడు. ఆతను ఇరువాతను, అతను సమృద్ధియాగిರುವಂತನು. అది మొదటి పేరు. అది 1ನೇ ಹೆಸರು. రెండవ పేరు చూడండి, 2ನೇ ಹೆಸರು ನೋಡ್ರಿ. యెహెజ్కేలు ఆమోస్ గ్రంథములోనే ఆమోస్ గ్రంథದಲ್ಲಿ 3వ అధ్యాయం 3ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. 3ನೇ ಅಧ್ಯಾಯ 11ನೇ ವಚನ ನೋಡ್ರಿ. కాబట్టి ప్రభువైన యెహోవా, కర్తనాದ యెహోవను. ఒకటవది యెహోవా, 1ನೇది యెహోవను. రెండవది ప్రభువైన యెహోవా, 2ನೇది కర్తనాದ యెహోవను. జెహోవా అడోనాయ్, యెహోవా అదోనై. హెబ్రీ భాషలో అడోనాయ్ అనగా కింగ్. ಹೆಬ್ರಿ ಭಾಷೆಯಲ್ಲಿ ಅದೋನೈ ರಾಜನು, ಅರಸನು, ಕಿಂಗ್. ప్రభు,
కర్తను, ఆయన అధికారి అని అర్థం. ఆతను అధికారం మీద కర్త గనుక ఒకటవ పేరు యెహోవా, ಒಂದನೇ ಹೆಸರು ಯೆಹೋವನು, రెండవ పేరు ప్రభువైన యెహోవా. ಎರಡನೇದಾಗಿ ಕರ್ತನಾದ ಯೆಹೋವನು. నిజంగా మన జీవితంలో ఆయనను ప్రభువుగా ఎరుగుదుమా? ನಿಜವಾಗಿ ನಮ್ಮ ಜೀವಿತದ ಕರ್ತನಾಗಿ ನಾವು ಅರ್ತಿದ್ದೀವಾ? చాలాసార్లు మన జీవితాల్లో దేవుడు రక్షకుడుగా ఉన్నాడు, కానీ ప్రభువుగా మనల్ని పరిపాలించడానికి ఆయనకు మనము సింహాసనం వేయట్లేదు. ಅನೇಕ ಸತ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ರಕ್ಷಣೆಗಾಗಿ ಸ್ವೀಕರಿಸಿಕೊಂಡಿದ್ವಿ, ಕರ್ತನಾಗಿ ಆತ ನಮ್ಮ ಜೀವಿತನ ಆಳುವಂತೆ ನಾವು ಸಿಂಹಾಸನ ಆತನಿಗೆ ಹಾಕೊಟ್ಟಿಲ್ಲ. ನಾವು నిజంగా మన జీవితంలో ఆ దేవునికి ఆయన ప్రభువు అని సింహాసనం వేస్తే మన జీవితాల్లో చాలా తేడా ఉంటుంది. ನಿಜವಾಗಿ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಆ ಕರ್ತನ ಎಂಬುದಾಗಿ ಆತನ ಸಿಂಹಾಸನ ಹಾಕಿದ್ರೆ ಅದು ತುಂಬಾ ವ್ಯತ್ಯಾಸವಾಗಿರ್ತದೆ. సామెతలు 3:6లో ఒక మాట ఉంది, ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 3:6 ಮಾತಿದೆ, నీ ప్రవర్తన అంతటి యందు ನಿನ್ನೆಲ್ಲಾ ಪ್ರವರ್ತನೆಯಲ್ಲಿ ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, ಆತನ ಅಧಿಕಾರಕ್ಕೆ ನೀವು ಒಪ್ಪಿಕೊಂಡ್ರೆ అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ సరళము చేయును. ಆತನ ಈ ಮಾರ್ಗವೆಲ್ಲ ಸರಳ ಮಾಡ್ತಾನೆ. నిజంగా మన ప్రవర్తన ఆయన అధికారం క్రింద ఉందా? ನಿಜವಾಗಿ ನಮ್ಮ ಪ್ರವರ್ತನೆ ಆತನ ಅಧಿಕಾರ ಕೆಳಗಡೆ ಇದೆಯಾ? నిజంగా ఆయన అధికారం కింద ఉంటే మన ప్రవర్తనలో చాలా తేడా ఉంటుంది. ನಿಜವಾಗಿ ಆತನ ಅಧಿಕಾರಕ್ಕೆ ನಮ್ಮ ಪ್ರವರ್ತನೆಯಲ್ಲಿದ್ರೆ ತುಂಬಾ ವ್ಯತ್ಯಾಸವಾಗಿರ್ತದೆ. ఉదాహరణకు ఆదివారం ఆరాధన 9:30, ಆ ಉದಾಹರಣೆಗೆ ಭಾನುವಾರ ಆಧರಣ 9:30ಗೆ. 9:30కు మరి ఎందుకు రాలేకపోతాము? 9:30ಗೆ ಯಾಕೆ ಬರೋಕ್ಕಾಗಲ್ಲ? ద లార్డ్ ఈజ్ అవర్ కింగ్, ಆ ದೇವ್ರು ನಮಗೆ ರಾಜ ಅರಸನು, ద లార్డ్ ఈజ్ అవర్ రూలర్, ನಾವು ದೇವ್ರು ನಮ್ಮ ಪರಿಪಾಲನೆ ಮಾಡುವಂತವರು. హీ ఈజ్ ద సావరిన్ గాడ్. ಆತನ ಸರ್ವಾಧಿಕಾರ ಅಂತ ದೇವರು. ఇఫ్ యు నో దట్, ಅನ್ನು ಅರ್ತಿದ್ರೆ హౌ కెన్ వి కమ్ టు ద వర్షిప్ మీటింగ్ లేట్? ಆತನ ಯಾಕೆ ನಾವು ಆಲಸ್ಯವಾಗಿ ಬರ್ತೀವಿ? ಡು ಯು ಗೋ టు ಸ್ಕೂಲ್ లేట్? నువ్వు ಆ ಶಾಲೆಗೆ ಆಲಸ್ಯವಾಗಿ ಹೋಗ್ತೀವಾ? ಡು ಯು ಗೋ టు హాస్పిటల్ లేట్? నువ్వు ಹಾಸ್ಪಿಟಲ್ಗೆ ಆಲಸ್ಯವಾಗಿ ಹೋಗ್ತೀವಾ? ಡು ಯು ಗೋ టు ఆఫీస్ లేట్? ನೀನು ನಮ್ಮ ಕಾರ್ಯಾಲಯಕ್ಕೆ ಆಫೀಸ್ವಾಗಿ ತಡವಾಗಿ ಹೋಗ್ತೀವಾ? ವಿ shall be in the office earlier. ನೀವು ಆಫೀಸ್ಗೆ ಮುಂಚೆನೇ ವೇರು ಹೋಗ್ತೀವಿ. But when we come to the meeting on Sunday, that is a holiday, that is the Lord's day, we should get up early, prepare ourselves early, we should be here before time. ನಾವು ಈ ಭಾನುವಾರ ಈ ಒಂದು ರಜಾ ದಿನ ನಾವು ದೇವ್ರ ಮುಂಚಿತವಾಗಿ ನಾವು ಸಿದ್ಧಗೊಂಡು ಮುಂದಿವಾಗಿ ನಾವು ಭಾನುವಾರ ದೇವರಾಲಯಕ್ಕೆ ಮುಂಚೆನೇ ಬರಬೇಕು. That is the real worship. ಅದು ನಿಜವಾದ ಆರಾಧನೆ. Through that we can see a lot of wonders in our lives. ಆಗ ನಾವು ದೇವ್ರ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಅನೇಕ ಅದ್ಭುತ ಕಾರ್ಯ ನಾವು ನೋಡಬಹುದು. ఆయన నిజంగా ప్రభువుగా ఎంచితే, ಆತ ನಿಜವಾಗಿ ಕರ್ತನಾಗಿ ನಾವು ಅನಿಸಿದ್ರೆ మన త్రోవలన్నీ సరళం, ನಮ್ಮೆಲ್ಲ ಮಾರ್ಗಗಳನ್ನು ಸರಳ ಮಾಡ್ತಾನೆ. ఉదాహరణకు యోహాను సువార్తలో ಉದಾಹರಣೆ ಯೋಹಾನ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ 2వ అధ్యాయములో 2ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ మొదటి 7 వచనాలలో ಮೊದಲ 7 ವಚನಗಳಲ್ಲಿ పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింది, ಮದುವೆಯಲ್ಲಿ ದ್ರಾಕ್ಷಾರಸ ಖಾಲಿಯಾಗಿತ್ತು. ప్రభు అన్నాడు, నీళ్లతో బాణలు నింపండి. ಸ್ವಾಮಿ ಹೇಳಿದ್ರು, ಆ ನೀರಿನಿಂದ ಬಾಣೆಗಳು ತುಂಬಿಸಿರೆಂಬುದಾಗಿ. ఆయన ఆజ్ఞకు లోబడ్డారు, ಆತನ ಆಜ್ಞೆಗೆ ಒಳಪಟ್ಟರು, నీళ్లు ద్రాక్షారసం అయిపోయింది. ಆ ನೀರು ದ್ರಾಕ್ಷಾರಸವಾಗಿ ಮಾರ್ಪಟ್ಟಿತು. See the wonder. ಆಶ್ಚರ್ಯಕಾರಿ ನೋಡ್ರಿ. అదే యోహాను సువార్త 11వ అధ్యాయములో ಅದೇ ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 11ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ లాజరు చనిపోయాడు, ಲಾಜರನು ಸತ್ತೋದ, కుళ్ళిపోయాడు, ಕುಳಿತೋದ, సమాధిలో కుళ్ళినవాడు. ಆ ಸಮಾಧಿಯಲ್ಲಿ ಕೊಳಿತು ನಾರ್ತಾ ಇದ್ದ. ప్రభు ఒకటే ఆజ్ఞాపించాడు, ಸ್ವಾಮಿ ಅವರು ಒಂದೇ ಆಜ್ಞೆ ಕೊಟ್ಟಿದ್ರು. 39వ వచనములో 11:39 రాయి తీయండి అన్నాడు. ಕಲ್ಲು ಸೈಡ್ ಕೆಟ್ಟಿರಿ ಎಂಬುದಾಗಿ. అంతే, స్మాల్ ఆర్డర్. ಚಿಕ್ಕ ಆಜ್ಞೆ. వారు లోబడ్డారు, ಅವರು ಒಳಪಟ್ಟರು. లాజరు సజీవుడైపోయాడు. ಲಾಜರು ಸಜೀವನಾದ. లాజరు బయటికి రమ్ము అంటే వచ్చాడు. ಲಾಜರು ಹೊರಗಡೆ ಬಂದ. Do you want to see this wonder in your life? ನಮ್ಮ ಜೀವಿತದ ಅದ್ಭುತ ಕಾರ್ಯ ನೋಡಬಹುದು. Honor the Lord. ದೇವರನ್ನು ಘನಪಡಿಸು. In many churches I observe this. ಅನೇಕ ಸಭೆಗಳು ನಾನು ಹೋಗ್ತೀನಿ. 9:30 means people come at 10. 9 ಅಂದ್ರೆ ಜನಗಳು 10 ಗಂಟೆ ಬರ್ತಾರೆ. People come at 10:15. 10:15 ಬರ್ತಾರೆ. People come at 10:30. 10 ಬರ್ತಾರೆ. People keep on coming. ಬರ್ತಾನೇ ಇರ್ತಾರೆ. Do you go to the office like that? ನೀವು ಆಫೀಸ್ ಆ ರೀತಿ ಹೋಗ್ತೀರಾ? It should not be. ಆ ರೀತಿ ಆಗಲ್ಲ. He is our Lord. ಆತ ನಮ್ಮ ಕರ್ತನು. If you respect the Lord, water becomes wine. ದೇವರನ್ನು ಘನಪಡಿಸಿದ್ರೆ ನೀರು ದ್ರಾಕ್ಷಾರಸ ಮಾರ್ಪಡ್ತದೆ. If you respect the Lord, Lazarus becomes alive.
alive. నువ్వు దేవుని కనపడిస్తే సత్తంద లాజరును సజీవనాಗ್తాನೆ. అదే యోహాను సువార్త 21వ అధ్యాయములో అదే యోహాను సువార్త 21వ అధ్యాయದಲ್ಲಿ మొదటి 6 వచనాల్లో ಮೊದಲ 6 ವಚನಗಳಲ್ಲಿ రాత్రంతా ప్రయాసపడ్డారు, రాత్రెల్లా ప్రయాసపಟ್ಟವರು, ఒక్క చేప కూడా దొరకలేదు. ಒಂದು ಮೀನು ಸಹ ಸಿಕ್ಕಲಿಲ್ಲ. 6వ వచనములో 6ನೇ వచನದಲ್ಲಿ ప్రభు ఒక మాట చెప్పాడు, ಸ್ವಾಮಿ ಒಂದು ಮಾತು ಹೇಳಿದ್ರು, దోణి కుడి ప్రక్కన వల వేయుడి. ಆ ದೋಣಿ ಬಲಗೈಯಲ್ಲಿ ಬಲೆ ಹಾಕಿರಿ ಎಂಬುದಾಗಿ చిన్న ఆజ్ఞ. ಒಂದು ಚಿಕ್ಕ ಆಜ್ಞೆ. They respected. ಅವ್ರ ಗರ್ಭ ಸನ್ಮಾನಿಸಿದ್ರು. The net was filled with fishes. ಆ ಬಲೆ ತುಂಬಾ ಮೀನುಗಳು ಸಿಕ್ತು. How blessing it is. ಈ ರೀತಿಯಾದಂತ ಆಶೀರ್ವಾದ ಸಿಕ್ಕಿತು. Respecting the Lord ದೇವರನ್ನು ಸನ್ಮಾನಿಸುವಂತದ್ದು, by coming to the worship meeting on time. ಆ ದೇವರ ಆರಾಧನೆ ಸರಿಯಾದ ಸಮಯಕ್ಕೆ ಆರಾಧನೆಗೆ ಬರುವಂತದ್ದು. We must be here from the first prayer to the last prayer. ನಾವು ಒಂದನೇ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳಬೇಕು, ಕೊನೆಯ ಪ್ರಾರ್ಥನೆ ನಾವು ಕೇಳಬೇಕು. Don't come as you like. ಸಾಧಾರಣಕ್ಕೆ ಬರಬೇಡ್ರಿ. In our church you can come and see 9 o'clock means by 8:55 all will be in the church. ನಮ್ಮ ಸಭೆಯಲ್ಲಿ 9 ಗಂಟೆಗೆ ಅಂದ್ರೆ 8 ಕಾಲಿಗೆ ಎಲ್ಲ ಸಹ ಬರ್ತಾರೆ. Nowadays we have all facilities. ನಾವೆಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮ ಸಭೆ ಕೊರತೆಗಳಿದೆ, ಸಭೆ ಸೌಲಭ್ಯಗಳಿದೆ. But we are not respecting God. ಆಯ್ತು, ನಾವು ದೇವರನ್ನ ಸನ್ಮಾನಿಸುವುದಿಲ್ಲ. We are habituated to come to the church meeting at any time. ನಾವು ಅಭ್ಯಾಸವಾಗಿ ಸಭೆಗೆ ಬರ್ತಾ ಇರ್ತೀವಿ. That is very 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 bad in our lives. ಅದು ತುಂಬಾ ಕೆಟ್ಟದು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ. We can't see wonders in our lives. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಅದ್ಭುತ ಕಾರ್ಯ ನೋಡಕ್ಕಾಗಲ್ಲ. Number 1 ఆయన యెహోవా. ಮೊದಲನೇದಾಗಿ ಆತನ ಯೆಹೋವನು. Number 2 ఆయన ప్రభువైన యెహోవా. ಎರಡನೇದಾಗಿ ಆತನ ಕರ್ತನಾದ ಯೆಹೋವನು. Number 3 ಆಮೋಸು 3:13. ಮೂರನೇದಾಗಿ ಆಮೋಸು 3:13ನಲ್ಲಿ దేవుడు ప్రభువును దేవుడును, ಆತನ ಸೇನಾಧೀಶ್ವರನ ದೇವನಾದ ಯೆಹೋವನು. 3:13 3:13ರಲ್ಲಿ ప్రభువును దేవుడును, ಸೇನಾಧೀಶ್ವರನ ದೇವನಾದ. in Hebrew it is Elohim. ಆತನ ಇಬ್ರಲ್ಲಿ ಎಲೋಹಿಮ್. Number 1 ಜೆಹೋವಾ, ಆತನ ಯೆಹೋವನು. Number 2 ಅಡೋನೈ. ಎರಡನೇದಾಗಿ ಅದೋನೈ. Here number 3 Elohim. ಇಲ್ಲಿ ನೋಡ್ಬೇಕು, ಎಲೋಹಿಮ್. Elohim means ಸರ್ವಶಕ್ತಿಮಂತುಡು. ಎಲೋಹಿಮ್ ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರು. He can do wonders in our lives. ಆತ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳು ಮಾಡುವಂತನು. ఆదికాండము 17వ అధ్యాయం. ఆదికాంಡ 17ನೇ అధ్యాయ. ఈ పదము మొట్టమొదటిసారి మనకు కనబడుతుంది. ఈ వాక్య ఈ వచనం మొదలనే కండు బರ್ತದೆ. ఆదికాండం 17:1. ఆదికాండ 17ನೇ అధ్యాయ 1ನೇ వచన. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను. ಅಬ್ರಹಾಮನು 99 ವರ್ಷನಾದಾಗ ಯೆಹೋವನು ಆತನಿಗೆ ದರ್ಶನ ಕೊಟ್ಟು ನಾನು ಸರ್ವಶಕ್ತನಾದ ಯೆಹೋವನು. We have this great God. ನಾವಂತ ದೊಡ್ಡ ದೇವರನ್ನು ಹೊಂದಿಕೊಂಡಿದ್ದೇವೆ. Our God is Jehovah. ನಮ್ಮ ದೇವರು ಯೆಹೋವನು. Our God is Jehovah Adonai. ನಮ್ಮ ದೇವರು ಯೆಹೋವ ಅದೋನೈ. Now Jehovah Elohim. ಆತನು ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರು. ಸರ್ವಶಕ್ತಿಗಲ దేవుడను. ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರು. అబ్రాహాము వయస్సు 100 ఏండ్లైనా, ಅಬ್ರಹಾಂ ವಯಸ್ಸು 100 ವರ್ಷ ಆದ್ರೇನು, శారా వయస్సు 90 ఏండ్లైనా, ಶಾರಾ ವಯಸ್ಸು 90 ವರ್ಷ ಆದ್ರೇನು, గర్భము మృతతుల్యమైపోయినా, ಆ ಗರ್ಭವು ಮೃತತುಲ್ಯವಾದರೂ ಸಹ దేవుడు వారికి బిడ్డల్నిచ్చాడు. ದೇವರವರಿಗೆ ಮಕ್ಕಳನ್ನು ಕೊಟ್ಟಿದನು. How great our God is. ನಮ್ಮ ದೇವರು ಎಷ್ಟು ದೊಡ್ಡ ದೇವರು. In all our strength, in all our weakness, He can create great strength in our lives. ನಮ್ಮ ಎಲ್ಲ ಬಲಹೀನತೆಗಳಲ್ಲಿ ನಮ್ಮೆಲ್ಲದರಲ್ಲಿ ದೇವರು ಆತನ ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳು ಮಾಡುವಂತ ದೇವರಾಗಿದ್ದಾನೆ. So ఆయన సర్వశక్తిగల దేవుడు. ఆతన సర్వశక్తినాದ ದೇವರು. ఆమోసు వారికి గుర్తు చేస్తున్నాడు. ఆమోసును నెనపు ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ప్రజలారా, ಜನಗಳೇ, ఆ దేవుణ్ణి కలుసుకోవడానికి మీకు సరైన సిద్ధపాటు లేదో. ఆ దేవుని శరీరం కోసం నిమ్మని సరైన ಒಂದು ಸಿದ್ಧ ಹೊಂದಿಲ್ಲ. వేలకు రావడం మీకు తెలియట్లేదు. ನೀವು ಸಮಯಕ್ಕೆ ಬರುವಂತ ನಿಮ್ಗೆ ಗುರ್ತಿಲ್ಲ. ఎలా ఆరాధించాలో తెలియట్లేదు. ఏ ರೀತಿಯಾಗಿ ಆರಾಧನೆ ಮಾಡಬೇಕೋ ನಿಮ್ಗೆ ಗುರ್ತಿಲ್ಲ. ఆ దేవునికి ఎలా భయపడాలో అర్థం కావట్లేదు. ఆ దేవునికి ఏ ರೀತಿ ನೀವು ಭಯಪಡಬೇಕೋ ನಿಮ್ಗೆ ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ಲ. ముందు ఆ దేవుడు ఎవరో బాగా తెలుసుకోండి. ಮೊದಲನೇದಾಗಿ ನೀವು ಆ ದೇವರು ಯಾರೋ ನೀವು ಸರಿಯಾಗಿ ತಿಳ್ಕೊಳ್ರಿ. ఆయన యెహోవా. ಆತನ ಯೆಹೋವನು. ఆయన ప్రభువైన యెహోవా. ಆತನ ಕರ್ತನಾದ ಯೆಹೋವನು. ఆయన సర్వశక్తిమంతుడైన యెహోవా. ಆತನ ಸರ್ವಶಕ್ತನಾದ ಯೆಹೋವನು. నువ్వెంత బలహీనంగా ఉన్నా, ನೀವೆಷ್ಟು ಬಲಹೀನವಾಗಿದ್ದರೂ నీలో అద్భుతాలు చేయగలుగుతాడు. ದೇವರು ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳು ಮಾಡುತ್ತಾನೆ.
ఆయన ఆరాధించేది నేర్చుకో, ಆತನ ಆರಾಧನೆ ಮಾಡುವುದು గౌరవించేది నేర్చుకో. ಆತನ ಸನ್ಮಾನಿಸುವಂತ ಕಲಿತುಕೋ. ఇశ్రాయేలీయులారా, ಇಸ್ರಾಯೇಲ್ರೇ, మీ దేవుని సన్నిధిని ನಿಮ್ಮ ದೇವರ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ కనబడుటకై నువ్వు కండు బರೋದಕ್ಕೋಸ್ಕರ సిద్ధపడండి. నువ్వు సిద్ధರಾಗಿರಿ. ఆ దేవుడు యెహోవా, ఆ దేవుడు యెహోవను, ఆ దేవుడు ప్రభువైన యెహోవా, ఆ దేవుడు కರ್ತನಾದ యెహోవను, ఆ దేవుడు సర్వశక్తివంతుడైన యెహోవా. ఆ దేవుడు సర్వశక్తನಾದ యెహోవను. 4వ మాట చూడండి, 4ನೇ ಮಾತು ನೋಡ್ರಿ. ఆమోసు 3:13. ಆಮೋಸ 3:13. ప్రభువును, కర్తను, దేవును సైన్యములకు అధిపతియునగు యెహోవా. సేనాధీశ్వరనాದ యెహోవను. అర్థమైందా? అర్థವಾಗಿತ್ತಾ? సైన్యాలకు అధిపతి ఆయన. సైన్యాలకి అధిపతి అంత యెహోవను. భారత రాష్ట్రపతి కింద 3 సైన్యాలు ఉంటాయి. భారత రాష్ట్రపతి కింద 3 సైన్యాలు ఉంటుంది. విమానదళం, ಏರ್ಫೋರ್ಸ್, నౌకాదళం, ನ್ಯಾವಿ అండ్ సైనిక దళం, ಮತ್ತು ಆರ್ಮಿ ಇರ್ತದೆ. ఏర్ ఫోర్స్, విమానదళ, న్యావీ అండ్ మిలిటరీ, ఆర్మీ ఇರ್ತದೆ. ఈ 3 సైన్యాలకు ఈ 3 సైన్యాలకి రాష్ట్రపతి అధ్యక్షుడు. రాష్ట్రపతి అధ్యక్షನಾಗಿರ್ತಾನೆ. రాష్ట్రపతి సైన్యాధిపతి. ఆ రాష్ట్రపతి సైన్యాధిపతి ఇర్ತಾನೆ భారతదేశంలో. అది కేవలం భారతదేశం మాత్ర. కానీ ఈ యెహోవా సైన్యాలకు అధిపతి. ఈ యెహోవను ಸೇನಾಧೀಶ್ವರನು, సైన్యಗಳಿಗೆ అధిపతి ಆಗಿದ್ದಾನೆ. ఆయన సైన్యాలు ఏంటో చూడండి. ఆతన సైన్యం ಏನು ನೋಡ್ರಿ. 1వది ఆకాశ సైన్యం. 1ನೇది ఆకాశದ ಸಮೂಹ. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నెబ్యులా, పాలపుంత, సూర్యును, చంద్రుని, ಎಲ್ಲ నక్షత్రాలు, ಎಲ್ಲ ఇది. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం, ధర్మోపదేశ కాండ 4ನೇ అధ్యాయ 19వ వచనం. 19వ వచనం. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యము. ఆ సూర్య చంద్ర నక్షత్రాల ఆకాశ సైన్యము. ఆకాశములోని సైన్యాలన్నీ మెయింటైన్ చేసేది సైన్యాధిపతి. ఆకాశంలో ಎಲ್ಲಾ సైన్యాలను ಮಾಡುವಂತದ್ದು సేనాధీశ్వరనే. అటువంటి దేవుడు మన ఆరాధనకు యోగ్యుడు. అంత దేవుడు ನಮ್ಮ ఆరాధనకు యోగ్యును. ఆ సైన్యాధిపతిని ఆరాధించడానికి వచ్చాం మనం. ఆ సేనాధీశ్వరుని దేవుడిని ఆరాధన ಮಾಡೋಕ್ಕೋಸ್ಕರ ಬಂದಿದ್ದೀವಿ. ఆకాశ సైన్యం. ఆకాశದ సైన్యము. 2వది దూతల సైన్యం. 2ನೇ దూతర సైన్యము. 103వ కీర్తన. 103ನೇ కీర్తన. 103వ కీర్తన. కీర్తన 103. 20వ వచనం, 21వ వచనం. 20 ಮತ್ತು 21 ವಚನಗಳು. యెహోవా దూతలారా, యెహోవన దూతరే, యెహోవా సైన్యములారా. యెహోవన సైన్యಗಳೇ, అనగా దూతలు, సైన్యం. ఆ దూతరు సైన్యಗಳು. ఆ దూతలు కోటాను కోట్ల దూతలు. ఆ దూతరు కోటాది కోటి దూతలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము, ప్రకటన 5ನೇ అధ్యాయ 11వ వచనములో 11ನೇ వచనದಲ್ಲಿ వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. లెక్క ఎన్నిಸಲಾಗದ అసంఖ్యವಾಗಿತ್ತು. కోట్ల కొలది దూతలున్నారు. కోటాను కోటి దేవదూతలు. ఆ దూతలకంతా ఆయన సైన్యాధిపతి. ఆ ಎಲ್ಲಾ దూతలకు అతను సేనాధీశ్వరుడు, సైన్యాధిపతి. 3వ సైన్యము ఇశ్రాయేలు సైన్యం. 3ನೇ సైన్య ఇశ్రాయేలు సైన్యము. నిర్గమాకాండము విమోచన కాండ 12వ అధ్యాయము 12ನೇ అధ్యాయ 41వ వచనం. 41ನೇ వచనದಲ್ಲಿ యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశములో నుండి బయలుదేరెను. యెహోవన ಎಲ್ಲಾ సైన్యಗಳು ఐగుప్తు దేశದಿಂದ ಹೊರಗಡೆ ಬಂತು. 20 లక్షల కాల్బలానికి ఆయన సైన్యాధ్యక్షుడు. 20 లక్షల జనరికాయ సైన్యాధ్యక్షును. 40 సంవత్సరాలు వారిని అరణ్యములో నడిపించిన వాడు. 40 ವರ್ಷ ಅವರು ಅರಣ್ಯದಲ್ಲಿ ನಡೆಸಿದನು. అంత గొప్ప సైన్యాధ్యక్షుడు ఆయన. అంత దొడ్ಡ సేనాధీశ్వరుడు ఆతను. 4వ సైన్యం, 4ನೇ సైన్య మహా సైన్యం. మహా దొడ్డ సైన్య అనగా చీడ పురుగులు, ಎಲ್ಲ ಉಲಗಲು, పసరు పురుగులు, ಎಲ್ಲ ಹಸಿರು ಉಲಗలు, గొంగలి పురుగులు, ಎಲ್ಲ గొంగలి ఉలగలు, వీటన్నిటిని కలిపి మహాసైన్యం అంటారు. ఇವೆಲ್ಲ ಸೇರಿಸಿ ದೊಡ್ಡ ಸೈನ್ಯವಾಗಿ ಹೇಳ್ತಾರೆ. ఆ సంగతే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం ಆ ಸಂಘ ವಿಷಯ ಯಾವೇಲ್ ಗ್ರಂಥ 2ನೇ ಅಧ್ಯಾಯ 25వ వచనములో 25ನೇ ವಚನದಲ್ಲಿ మిడతలు, ಆ ಮಿಡತೆಗಳು, గొంగలి పురుగులు, ఉలగలు, పసరు పురుగులు, ಹಸಿರು ఉలగలు, చీడ పురుగులు, ಎಲ್ಲ ಚೇಡು ಉಲಗలు అను నా మహాసైన్యము అన్నాడు. ಎಂಬ ನಾನು ದೊಡ್ಡ ಸೈನ್ಯಮದಾಗಿ ఈ ಹೇಳಿದೆನು. సైన్యాన్ని అంతా మెయింటైన్ చేసేది ఆయన. ಈ ಎಲ್ಲಾ ಸೈನ್ಯವನ್ನು ಮೇಂಟೈನ್ ಮಾಡೋದು ಆತನೇ. ఇక 5వ సైన్యము, ಈಗ 5ನೇ ಸೈನ್ಯ కోట్ల కొలదిగా సంఘం అనే సైన్యం. ಆ ಕೋಟಿ ಕೋಟಿ ಅನ್ನುವಂತ ಸಭೆ
ಸಭೆಯೆಂಬ ಸೈನ್ಯ. ప్రకటన గ్రంథం ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥ 7వ అధ్యాయము 7ನೇ ಅಧ್ಯಾಯ 9వ వచనములో 9ನೇ వచನದಲ್ಲಿ దేవుని ప్రజలు సంఘం అనేవారు మహా సైన్యముగా కనబడుతున్నారు. ದೇವರ ಜನಗಳು ಸಭೆಯೆಂಬರು ಮಹಾ ದೊಡ್ಡ ಸೈನ್ಯವಾಗಿ ಕಂಡು ಬರ್ತಾ ఈ ಇದ್ದಾರೆ. సైన్యాలకంతా ఆయనే అధిపతి. ಈ ಎಲ್ಲಾ ಸೈನ್ಯಗಳಿಗೆ ಆತನೇ ಅಧಿಪತಿಯಾಗಿದ್ದಾನೆ. ఆగండి ఒక్క నిమిషం. ಒಂದು ನಿಮಿಷ ನಿಲ್ರಿ. మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు అన్నప్పుడు నిజంగా ఈయనకు భయపడుతున్నామా మనం? ನಾವು ಆರಾಧಿಸುವ ದೇವರು ಎಷ್ಟು ದೊಡ್ಡ ದೇವರು, ನಿಜವಾಗಿ ಆತನಿಗೆ ಭಯಪಡ್ತಾ ಇದೀವಾ? ఆ భయము వణకువ ఉందా మనకి? ಆ ಭಯವು ಆತನ ನಡೆಯುತ್ತ ಇದೆಯಾ? అంత శ్రద్ధాసక్తులు ఆ పట్ల ఉన్నాయా? ಆತನಲ್ಲಿ ಆ ಶ್ರದ್ಧಾ ಭಯಭಕ್ತಿ ನಮ್ಮಲ್ಲಿ ಇದೆಯಾ? ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా, ಆತನ ಸೇನಾಧೀಶ್ವರನಾದ ಯೆಹೋವನು, యెహోవా సెబావోత్ అని హెబ్రీ భాషలో అంటారు. ಯೆಹೋವಾ ಶಬೋತ್ అని ಹೆಬ್ರಿ ಭಾಷೆಯಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ. ఆయన యెహోవా, ಆತನ ಯೆಹೋವನು, యెహోవా అడోనాయ్, ಯೆಹೋವಾ ಅದೋನೈ, యెహోవా ఎలోహిం, ಯೆಹೋವಾ ಎಲೋಹಿಂ, యెహోవా సెబావత్. యెహోవా షబాత్. యెహోవా సెబావత్ అంటే సైన్యములకు అధిపతియగు యెహోవా. యెహోవా షబాత్ సేనాధీశ్వరనాದ యెహోవను. ఆయన సైన్యాలు ఎన్నో ఉన్నాయి, అందులో 5 సైన్యాలు చూచాం. ಆತನ ಸೈನ್ಯಗಳು ಎಷ್ಟೋ ಉಂಟು, ಅದರಲ್ಲಿ 5 ಸೈನ್ಯಗಳನ್ನ ನೋಡಿದಿವಿ. వీటన్నిటిని మెయింటైన్ చేయగల శక్తిమంతుడు ఆయన. ಇವೆಲ್ಲವನ್ನು ಮೇಂಟೈನ್ ಮಾಡುವಂತ ಶಕ್ತಿಯುಳ್ಳ ದೇವರು ಆತನು. కానీ మన రక్షణ కొరకు ఈ లోకానికి వచ్చినప్పుడు, ಆದರೆ ನಮ್ಮ ರಕ್ಷಣೆಗೋಸ್ಕರ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿರುವಾಗ గొర్రె పిల్లగా వచ్చాడు. ಆತನು ಕುರಿಮರಿಯಾಗಿ ಬಂದಿದ್ದನು. మనందరి కొరకై సిలువకెక్కాడు. ನಮ್ಮೆಲ್ಲರಿಗೋಸ್ಕರ ಶಿಲೆ ಮೇಲೆ ಎತ್ತಿದನು. కొరడా దెబ్బలు తిన్నాడు. ಆ ಚಾಟಿಗಿಂದ ಏಟುಗಳನ್ನು ಹೊಡೆದನು. ముఖమున ఉమ్మి అనుభవించాడు. ಆತನ ಮುಖ ಮೇಲೆ ಉಗಿದರು. తలలో ముళ్ళ కిరీటాన్ని అనుభవించాడు. ಆತನ ತಲೆ ಮೇಲೆ ಮುಳ್ಳು ಕಿರೀಟ ಹೊಂದಿದನು. చేతుల్లో మేకులు అనుభవించాడు. ಆತನ ಕೈಯಲ್ಲಿ ಗಾಯಗಳನ್ನು కాళ్ళలో మేకులు, ಕಾಲಲ್ಲಿ ಆನೆಗಳು, దేహమంతా రక్తపు ముద్ద అయిపోయాడు. ದೇಹವೆಲ್ಲ ರಕ್ತಮಯವಾಗಿತ್ತು. సిలువకు బిగించబడ్డాడు. ಆ ಶಿಲುವೆಗೆ ಹಾಕಲ್ಪಟ್ಟಿದನು. అధికారం కలిగిన దేవుడు ಆ ಸರ್ವಾಧಿಕಾರಗಳ ದೇವರು నీ రక్షణ నా రక్షణ కోసం, ನಿನ್ನ ರಕ್ಷಣಾ ನನ್ನ ರಕ್ಷಣೆಗೋಸ್ಕರ, నీ పాప క్షమాపణ నా పాప క్షమాపణ కోసం, ನಿನ್ನ ಪಾಪ ಕ್ಷಮಾಪಣ ನನ್ನ ಪಾಪ ಕ್ಷಮಾಪಣೆಗೋಸ್ಕರ వదకు తేబడు గొర్రె పిల్లగా మౌనమైపోయాడు. ವಧಿಸಲ್ಪಟ್ಟಂತ ಕುರಿಮರಿಯಾಗಿ ಮೌನವಾಗಿದ್ದನು. ఒక ఆజ్ఞాపిస్తే వేలాది దూతలు వచ్చి ఆయనను కాపాడగలరు, రక్షించగలరు, కానీ ఆయన ఆజ్ఞాపించిన వాడు కాదు. ಒಂದು ಆಜ್ಞೆ ಕೊಟ್ರೆ 1000 ಕೊಲದ ದೂತಗಳು ಬಂದು ಆತನ ಕಾಪಾಡ್ತಾರೆ, ಆತರ ಆಜ್ಞೆ ಮಾಡಿಲ್ಲ. సైన్యములకు అధిపతియునగు యెహోవా మన కోసం he became silent on the cross of Calvary. ಆ ಸೇನಾಧೀಶ್ವರನಾದ ಯೆಹೋವನು ನಮಗೋಸ್ಕರ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಮೌನವಾಗಿ He ತಾಳ್ಕೊಂಡನು. suffered for us on the cross of Calvary. ನಮಗೋಸ್ಕರ ಆತನ ಶ್ರಮದಲ್ಲಿ ಆ ಕಲ್ವರಿ ಶಿಲುಬೆ ಅನುಭವಿಸಿದನು. He bore agony on the cross of Calvary. ಆತನ ವೇದನೆಯನ್ನು ಅನುಭವಿಸಿದನು ಆ ಶಿಲುಬೆಯಲ್ಲಿ. He died for us on the cross of Calvary. ಆತ ನಮಗೋಸ್ಕರ ಆ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಮರಣವನ್ನು ಹೊಂದಿದನು. He shed all his blood on the cross of Calvary. ಆತ ನಮಗೋಸ್ಕರ ತನ್ನ ರಕ್ತವೆಲ್ಲ ಸುರಿಸಿದನು. He died, he was buried, and he rose again on the 3rd day. ಆತನ ಮರಣಿಸಲು ಮಾಡಲ್ಪಟ್ಟನು. 3 ದಿವಸ ಆತನ ತಿರುಗಿ ಎದ್ದೊಡೆದನು. ఆయన యెహోవా, ಆತನ ಯೆಹೋವನು, ఆయన ప్రభువైన యెహోవా, ಆತನ ಕರ್ತನಾದ ಯೆಹೋವನು, ఆయన సర్వశక్తిమంతుడైన యెహోవా, ಆತನ ಸರ್ವಶಕ್ತಿಯುಳ್ಳದ ಯೆಹೋವನು, సైన్యములకు అధిపతియునగు యెహోవా. ಆತನ ಸೇನಾಧೀಶ್ವರನಾದ ಯೆಹೋವನು. 5వదిగా చూడండి, 5ನೇದು ನೋಡ್ರಿ, ఆమోసు గ్రంథం ಆಮೋಸ್ ಗ್ರಂಥ 9వ అధ్యాయం 9వ అధ్యాయం 9ನೇ ಅಧ್ಯಾಯ 6వ వచనం. 6ನೇ ವಚನ. ఆయన శిల్పి నిర్మాణకుడునైన యెహోవా, ಆತನ ಶಿಲ್ಪಿಯು ನಿರ್ಮಿಸಂತ ಯೆಹೋವನು, ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకొనువాడు. ಆಕಾಶದಲ್ಲಿ ತನಗೋಸ್ಕರ ಮಾಳಿಗೆಗಳನ್ನು ಕಟ್ಟುವಂತವನು. ఆకాశమందు ఆయనకు మేడలున్నాయి, ఆకాశದಲ್ಲಿ ఆతనకు మేడగదిದೆ. అంతేకాదు మన కొరకు కూడా ఆయన మేడగదులు నిర్మిస్తున్నాడు. అಷ್ಟು ಮಾತ್ರ ನಮಗೋಸ್ಕರ ಮಾಳಿಗೆಗಳನ್ನು ನಿರ್ಮಿಸಿ ಉಂಟು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. యోహాను సువార్త 14వ అధ్యాయములో ಯೋಹಾನ ಸುವಾರ್ತ 14ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ మొదటి 3 వచనాల్లో, ಮೊದಲ 3 ವಚನಗಳಲ್ಲಿ, నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరుస్తున్నాను, ನಾನು ಹೋಗಿ ನಿಮ್ಗೊಂದು ಸ್ಥಳವನ್ನು ಸಿದ್ಧ ಮಾಡುತ್ತೇನೆ, నేను తిరిగి వస్తాను, ನಾನು ಪುನಃ ತಿರುಗಿ ಬರ್ತೇನೆ, నేనుండు రాజభవనాల్లో మిమ్మల్ని చేర్చుకుంటాను, ನಾನು ಇವರಂತ ರಾಜಗೃಹದಲ್ಲಿ ನಾನು ನಿಮ್ಮನ್ನು మీ కొరకు ಸೇರಿಸುತ್ತೇನೆ, నివాసములు అనగా రాజభవనాలు నిర్మిస్తున్నాను, ನಿಮ್ಗೋಸ್ಕರ ರಾಜಗೃಹ ನಾನು ನಿರ್ಮಾಣ ಮಾಡ್ತಾ నేను మీ ಇದ್ದೇನೆ, కొరకు రాబోతున్నాను అన్నాడు. ನಾನು ನಿಮ್ಗೋಸ್ಕರ ಬರುವಂತನಾಗಿದ್ದೇನೆ. ఆయన రాజాది రాజుగా ప్రభువులకు ప్రభుగా రాబోతున్నాడు.
వస్తున్నాడు. ಆತನ ಅರಸರಾಗಿ ಕರ್ತನಾಗಿ ಬರುವಂತನಾಗಿದ್ದಾನೆ. మన కొరకై రాజభవనాలు తీసుకుని వస్తున్నాడు. ನಮಗೋಸ್ಕರ ರಾಜಗೃಹಗಳನ್ನು ತರುವಂತನಾಗಿದ್ದಾನೆ. పరలోకాన్ని మన కొరకై సిద్ధపరిచే పనిలో ఉన్నాడు. ಪರಲೋಕವನ್ನು ನಮಗೋಸ್ಕರ ಸಿದ್ಧ ಮಾಡುವಂತ ಕೆಲಸದಲ್ಲಿ ఆయన 24 గంటలు మనల గురించిన పనిలోనే ఉన్నాడు. ಆತನ 24 ಗಂಟೆ ನಮ್ಮ ಬಗ್ಗೆ ಇರುವಂತ ಕೆಲಸದಲ್ಲಿ ಇದ್ದಾನೆ. 24 గంటలు మనల గురించిన శ్రద్ధలో ఆయన ఉన్నాడు. 24 ಗಂಟೆ ನಮ್ಮ ಬಗ್ಗೆ ಶ್ರದ್ಧೆ ವಹಿಸುವಂತನಾಗಿದ್ದಾನೆ. మన కొరకై మ్యాన్షన్స్ ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ನಮಗೋಸ್ಕರ ರಾಜಗೃಹಗಳನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన శిల్పి నిర్మాణకుడు. ఆతని శిల్పి నిర్మాణకుడు. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడునై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచాడు. మనం కూడా ఎదురు చూస్తున్నాం. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుನಾಗಿದ್ದಾನೋ ಅಬ್ರಹಾಂ ಯಾದಕ್ಕೋಸ್ಕರ ಎದುರು ನೋಡಿದಾನೋ ಅದು ನಮಗೋಸ್ಕರ ಸಿದ್ಧ ಮಾಡುವಂತನಾಗಿದ್ದಾನೆ. దేవుడు మన మధ్య ఆత్మరూపిగా ఉండగా, ఆ దేవుడు ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಆತ್ಮ ಸ್ವರೂಪನಾಗಿರುವಾಗ, ఆయన శరీరానికి సూచనగా రొట్టె మన ఎదుట ఉండగా, ಆತನ ಶರೀರ ಸೂಚನೆಗೆ ಬಲ್ಲ ನಮ್ಮ ಮುಂದೆ ಇರುವಾಗ, మన ఎదుట ఆయన రక్తానికి సూచనగా ద్రాక్ష రసం ఉండగా, ನಮ್ಮ ಮುಂದೆ ರಕ್ತ ಸೂಚನೆಯಾಗಿ ದ್ರಾಕ್ಷ ರಸ ಇರುವಾಗ, అందులో పాలు పొందబోతున్న మనము ಆತನ ಪಾಲು ಹೊಂದುವಾಗ ನಾವು, దేవా నా జీవితంలో నీవు ఉన్నవాడు, ದೇವರೇ ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಇರುವಾತನು అని ఆరాధిద్దాం. ಎಂಬುದಾಗಿ ಆರಾಧನೆ ಮಾಡೋಣ. నా జీవితానికి నీవు ప్రభుడవు, ನನ್ನ ಜೀವಿತಕ್ಕೆ ನೀವು ಕರ್ತನು ఆయనను ఆరాధిద్దాం. ಎಂಬುದಾಗಿ ಆರಾಧನೆ ಮಾಡೋಣ. నా జీవితంలో నీవు సర్వశక్తి గల దేవుడవు, ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ನೀವು ಸರ್ವಶಕ್ತನ ದೇವರು అని ఆరాధిద్దాం. ಎಂಬುದಾಗಿ ಆರಾಧನೆ ಮಾಡೋಣ. నీవు సర్వ సైన్యములకు అధిపతివి దేవా, ನೀವು ಸರ್ವ ಸೈನ್ಯಾಧಿಪತಿ ಕರ್ತನೆ అని ప్రభువును ఆరాధిద్దాం. ಎಂಬುದಾಗಿ ಕರ್ತನ ಆರಾಧನೆ ಮಾಡೋಣ. నా కొరకై రాజాది రాజుగా ప్రభువులకు ప్రభుగా రాబోతున్నావు. ನನಗೋಸ್ಕರ ರಾಜನಾಗಿ ಕರ್ತನಾಗಿ ಬರುವಂತನಾಗಿದ್ದೀ. నాకు రాజభవనాలు ఇవ్వబోయే శిల్పివి, నిర్మాణకుడవు. ನನಗೆ ರಾಜಭವನ ಕೊಡುವಂತ ಶಿಲ್ಪಿ ನಿರ್ಮಾಣಕ್ಕೆ ನೀನೆ. ఏమి ఇచ్చినా రుణము తీర్చుకోగలను. ಏನು ಕೊಟ್ಟು ನಾನು ಋಣ ತೀರಿಸಿಕೊಳ್ಳಬಲ್ಲೆನು. పాపాలు క్షమించావు, ನನ್ನ పాపಗಳು ಕ್ಷಮಿಸಿದಿ. నరకాగ్ని గుండం తప్పించావు, ನರಕದಿಂದ ನಾನು ತಪ್ಪಿಸಿದಿ. పరలోక రాజ్యానికి వారసునిగా చేశావు, ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ವಾರಸರಾಗಿ ಮಾಡಿದಿ. నా బ్రతుకును మార్చావు, ನನ್ನ ಜೀವಿತವನ್ನು ಮಾರ್ಪಡಿಸಿದಿ. ఏమి చెల్లించిన రుణము తీర్చుకోగలను. ನಾನು ಏನು ಕೊಟ್ಟು ನಾನು ಋಣ ತೀರಿಸಿಕೊಳ್ಳಬಲ್ಲೆನು. ఇదిగో దేవా నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. ఇదిగో కರ್ತನೆ ನನ್ನ ಗುಂಡೆ ತುಂಬಿ ಹರಿಸುತ್ತದೆ. ఇదిగో నా స్తుతి యాగము, ఇదిగో ನನ್ನ ಸ್ತುತಿಯಾಗವು అని మన ప్రభువును స్తుతించి ఆరాధించుటలో ముందుకు సాగుదాం. ಎಂಬುದಾಗಿ ಕರ್ತನನ್ನು ಸ್ತುತಿಸಿ ಆರಾಧಿಸುತ್ತಾ ಮುಂದೆ ಸಾಗೋಗೋಣ.